పిల్లెక్క పెళ్ళ ముందడ తిరుగుతానమేంది? ఏం పర్లేదా? తిరిగా దానే తిరిగితే నీకేమైతుంది? నా పెళ్ళ కూడా నేను తిరుగుతానా? నేను పక్కన పెళ్ళ దగ్గర తిరుగుతానే పోయి. నీ పెళ్ళ ముందే తిరుగుతాను గాని ఈ తిరుగుడు ఎందుకు అంటన్నా? తిరుగుడు కాదే, మీ అన్నగాడు కట్ట పైలు ఎప్పుడు ఇస్తున్నాట? కట్నం పైసలు లేనిస్తానా? మా అన్న ఇస్తాడా? ఏమో నన్ను అడుగుతున్నావు? మీ అన్నగాడు అడిగినప్పుడల్లా ఏదో అడ్డమైన సమాధానం చెప్పి నన్ను పంపిస్తాను అడిగాను. మరి అసొంటప్పుడు గాల్లో దుమ్ము తిరిగినట్టు నా ముందట ఎందుకు తిరుగుతాను? ఏదో ఒకటి చేసి నువ్వే అడుగుపోయా మీ అన్నగారిని. నేనెట్లా అడుగుతా కట్నం? నువ్వే అడుక్కోపో, నాకేం పట్టదా కట్నం? నీకేం పడుతుంది? పాటలు పడదు నేను కదా. ఇప్పుడు చూడు వారింటికి అడిగి చూస్తా చూడు. అడుగుతో ఇంట్లో బల్లని గడిగేస్తావో నీ ఇష్టం. ఇక ఇప్పుడు చూడ మీ ఇంటికి. ఆడు నీకు ఇస్తాడు, నువ్వు చూస్తావు. ఇయ్యకపోతే వాని ఇజ్జత్ తీస్తా. ఏమయ్యా నిన్న గుడికి పోయినప్పుడు 2 కొబ్బరి చిప్పలు కావాలని లొల్లి పెట్టినావు నువ్వు? లొల్లి పెట్టాక అచ్చులందరికీ తిరిగి కూర్చుని పెట్టమంటావా? ఓ చిప్పు వాళ్ళకి ఇస్తే ఏమైతుంది? పైసలు పెట్టుకున్నప్పుడు పాల పొంగుడు సుతం మోనియా అసోంటిది దాని ఎట్లా మోనిస్తానే? నువ్వు చోటి ఊళ్ళు ఇచ్చేది పోతాంది. నేను చేయబట్టి ఇచ్చేది పోతుంది, లేదంటే కప్ప తగ్గిపోతుంది. కిషోర్ పనులు చెప్పకే నాకు. మరి ఏం చెప్పమంట? ఏం లేదు కానీ మన గుడి పంతులు 9 రూపాయలు తెచ్చిచ్చి నానే. పంతులందుకు 9 రూపాయలు ఇస్తాడు, నువ్వేమన్నా పనికి పోయినావా? లేదే, దక్షిణ 11 రూపాయలు ఇద్దామంటే సిల్లర్ లేక 20 రూపాయలు ఇచ్చిన. మీతో షేర్ ఇయ్యద్దా? దేవుని దగ్గర కూడా చిల్లర అడుగుతావా? నేను అడిగిన దేవుని కాదే, పూజారిని. సంపాదించిన సొమ్ము సచిన పోనీ అంటే నేను ఏదో అనుకున్నా, గిదేనా? అరే నిన్నేసుకున్న బట్టలు వేసుకొని ఎటు పోతున్నావురా? నేను ఎడిగిపోతానురా, మా బామ్మర్ దగ్గర పోయేస్తా. ఎప్పుడు అడిగినా బామ్మర్ దగ్గరికి అంటావు, వాడిని చూడకుండా ఉండలేవారా? బామ్మర్ది అంటే బావకు బంగారం అంతా ప్రేమ కావచ్చురా, అందుకే పోతానురా. ప్రేమ ఎక్కడిదిరా? ప్రేమ కాదు, పిసరపప్పు కాదు. వాడు ఇంతవరకు నాకు కట్నం పైసలే లేదురా. ఓర్ని గందుకేనా ఆ కట్నం గురించి కాటి తిరిగినట్టు తిరుగుతాను. ఏ ఆగురా నవ్వుడు, తిరిగి నా చెప్పులను అడిగినాయిరా, కానీ వాడు మనసు అయితే కరుగుతలేదురా. వాడు బాగా పిసినట్టున్నాడు రాడు. అరే ఆగు, మీ బామ్మర్ది పిసినాడు అంటావు, ఆడేనేంది? అరే గాడేరా, వాడు నాకు పైసలేడు, నన్ను ప్రశాంతంగా వండనేడు. మరి గంత పిసినారు నీకు పైసలు ఇస్తాడారా? ఏమరా ఇత్తడో ఏడో, పోతే వెళ్తుంది కదా. పోతారా, పోయేస్తా. సరే కాలు చేతులతో పోయి కట్నం పైసలతో తిరిగి రారా మళ్ళా. ఫస్ట్ నూనె పోతా. నూనె వేసిన తలకాయలా ఏంది అసలు ఒక్క సుక్క కూడా అన్నట్టుంది నా నెత్తిలో. ఒక్కడి కాదే బక్క మొక్కదానా, నీ గుడి మీద 2 సుక్కలు వేసిన. ఏంది 2 సుక్కలు తాగుతాయా? ఎక్కువ పోతే నూనె జెల్ అయిపోయానే. ఇట్లా తక్కువ పోతే నా నెత్తి మీద ఎంటికలు ఉంటాయా? నేనేదైనా ఆలోచించి చేస్తనే. బాగా ఇప్పుడే వేస్తావా? లేదురా, 30 రోజుల ముందొచ్చి 3 బార్ అక్కడ వండుకొని దేనికి ఇప్పుడు మీకు వస్తున్నారా? డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది. తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. ఏంది బావో మొత్తం కత్తులతో వచ్చినట్టే మాట్లాడతాను. నువ్వు కట్నం పైసలేక కత్తులతో పొడి చంపుతాను కదా. మా అక్కడే నీకు ఇత్తి ఇంకా పైసలు లేకుండా పోతానా బావా? మా ఇచ్చినట్టే ఉంది కానీ నేను వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పి కింద పడేసి చంపుతాను నన్ను. ఎప్పటికి ఎట్లా చేస్తున్నా బావా నేను? మరి ఎప్పుడు ఇస్తావురా పైసలు? బావా ఇన్ని దినాలు నా కళ్ళకు చీకటి వచ్చింది, కిడ్నీకి కిరిమ వచ్చింది, గుండెకు గుర్తు వచ్చింది. రాళ్ళక కింది పోకురా, ఇంకోసారి రావద్దని నాకు బుద్ధి వచ్చింది. కానీ ఎందుకు బావా గట్లా అంటావు? నిన్ను అటు చేతులతో పంపిస్తానా? అంటే నా ఉన్న చేతి నరికి పంపుతావరా? చూస్తాగా బావ, నువ్వే అట్లా బయటకు పోయి కల్లాదాం బా. తాయి నాకు ఇస్తావు కదా? ఖచ్చితంగా ఇస్తా బావా. నేను తాగిపిస్తాపా. నువ్వు తాగిస్తావరా? అవును నేను తాగిస్తాపా. సరేపా పోదాంపా. బావా నీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలా బావా? అరే
నేను బతికినంత కాలం నా ఆశలు నీకు ఎప్పుడు ఉంటాయి కానీ నాకు ఇచ్చే కట్టం పైసలు ఇరా. ఏ ఆగు బావా, నువ్వు ఎన్ని అవుతావు? నేను తాపిస్తా కదా, తాగు. అరే కట్టం పైసలు అంటే ఇవ్వవు కానీ మరేదో మంచిగా చేస్తున్నారు. బావా దేవుడు వరం ఇస్తాడు, దుకాణప్పుడు సామాన్ ఇస్తాడు, ఆటోడు సీలర్ ఇస్తాడు. నువ్వు మాత్రం నాకు కట్నం పైసలు ఇవ్వవు, నువ్వు మాత్రం నాకు కట్నం పైసలు ఇవ్వవు. నవ్వుతాడు ఇంకా గాడి లెక్క. నువ్వు ఆగు బావా, కట్నం కట్నం అని టాక్టర్ కదురుతావు. కళ్ళు తాగాడ కట్నం పైసలు అనిపితే కళ్ళు పోతే నువ్వు తాగు. తాగుతాను ఆగురా, నేను తాగకపోతే నువ్వు నా రక్తం దాటట్టుంటావు. బామారిది కళ్ళు తాగడం అయిపోయింది కదా, కళ్ళు పైసలు కట్టుకోరా. నన్ను కట్టమేంటమేంది బా, నన్ను కట్టమేంటమేంది బా. నా దగ్గర ఉన్న పైసలు నువ్వే కట్టుకో. నువ్వే కడతా అంటే కదరా. గిలాస పట్టి మూతికాడ పెట్టి నీడ తాపించిన కదా, నువ్వే కట్టుకో. అరే నీ గురించి నేనత్తే నాకట్లే నా వెళ్తారు, నన్నే కొట్టాడు చెప్తే గారా. సరే కడతాపో. కట్టు కట్టు కట్నం పైసలు నడుస్తాను నన్ను. కట్నం పైసలు వెళ్తారు నీ కట్నం పైసలు. కళ్ళు గట్టి కళ్ళు విషయం గౌడు పేరు తిరుగుతుంది. మాయా కళ్ళు కట్టు ఓకే. కట్నం కట్నం పైసలు కావాలి మంచిగా అనిపిస్తుంది. బా మళ్ళీ అబ్బా కళ్ళు గట్టిగా పోసిండు కావా. సరే ఊకే బా ఊకే కట్టిన మంచిగా కడుపుంటే బోధింది. మౌనిక మౌనిక నేను పొద్దున కొట్టుకొచ్చిన చికెన్ వేసుకోండి, బావుకు బువ్వేసుకరా. నువ్వు తెచ్చింది పావు కిలో చికెనేనాయే? నేను తెచ్చిన పావుకిలోనే కిలోకు అయ్యేటట్టు అనువంటి కదనే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే. అది పొద్దున్న అంటే ఇద్దరం కలిసి తిన్నది ఇంటిని. చీకిన బొక్కలో నాకిన బొక్కలో లేవా అని ఉంచేస్తారా పో. మా బాయనే తింటాడు, మా బాయనే తింటాడు. ఆ కుర్చీని మడతబెట్టి అప్పుడు మడత కుర్చీలు మడతబెట్టి మడత కుర్చీలు చాలు అంతి అందులో ఒకటే తునుకుండొచ్చు. నేను పైసలు ఇస్తా అని మళ్ళీ కొనుక్కరాపో, మళ్ళీ అండి పెడతా. నా దగ్గర కూడా మీ దగ్గర పైసలు ఎక్కడికి, మీ దగ్గర లేవన్నా తెలియదా? ఉన్నాయా? అయ్యో నేను చెప్పేది వినిచేరా. ఇంకేందిరా చెల్ల పైసలుగా పోయి చేపో. మక్కకు తోక ఎక్కడంలో రాక ఎక్కడంలో తెలియని మాటలు పట్టుకుంటావా? తెలిసినట్టు ఇంకా నువ్వేందో ఏడుండవు, నువ్వేసరాపా. నా ప్లేట్ ప్లేట్ గట్ల చూస్తాను బా తిను బా కడుపుండే తిను. ముద్ద ముద్దకు ముక్కేట్టుకో, ముద్ద ముద్దకు ముక్కేట్టుకో. తినురా తిను. తిను బా తిను. వినిపిస్తున్నారు ముఖంలో చెప్పు. ఒక్క ముక్కేసి ముద్ద ముద్దకు ముక్క పెట్టుకోమంటాడు. ఈడు ఎప్పుడు మారుతాడో ఏమో. అరే 700 ఇలా బుక్కలు ముద్ద ముద్ద ముక్క పెట్టుకోమంటాను. ఉన్నకాకే పెట్టుకోబా పెట్టుకో. అరే వేసిందే ఒక ముక్క, అందులో సగం బొక్కే, అందులో సగం బొక్కే. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. బొక్క అంగుతే అది దెబ్బకు తునక కావాలి. తిను బావా తిను తిను. అరే బామ్మది
కట్నం పైసలు ఇరా. నువ్వు ఇచ్చే కట్నం పైసలకి నేను కాటుకు పెట్టట్టున్నారా? బావా నా చేతులు శంసలు లేపుతలేవు, నడువు నాటం అంతలేదు, నేనే మర్చిపోయాను. నీ ఇంకా నేను పైసలు ఎరిగియాలి బావా, ఎరిగేయాలి. అరే ఉత్త చేతిలో పంపండి కదరా. అది ఎందుకు పంపుతా బావా, పాత బాటలు ఇంత నీళ్ళు వచ్చి పంపుతా, పై పట్టుకపో. మరి కట్నం అది మర్చిపో. ఏమైందిరా కట్న పైసలు తీసుకొస్తాను పోయి ఎరిమకం వేసుకొస్తాను. కుక్కదొక్క వంకర్రా. అరున్న కుక్క తోకరాము వంకరా మాకు తెలుసు కానీ నువ్వు పోయిన పని ఏమైందిరా? అరే నేను చెప్పేది ఆ కుక్క గురించి కాదురా, మా బామ్మ నువ్వు చెప్తానా. అయితే పైసలు ఇవ్వలేదా? ఇచ్చినాక ఇవ్వడానికి ఇట్టుంటారా ఇరుముఖం వేసుకొని నవ్వుకుంటా రానా? అయ్యో నీకు ఎంత గోసి వచ్చి పడ్డదా? అయినా మీ బామ్మర్ దగ్గర పైసలు బాగున్నాయి అంటావు కదరా, ఎందుకు ఎర్రాడు? అయ్యా ఏం చెప్పాలరా నా బాధ. వాని దగ్గర పైసలు బొచ్చడు ఉంటాయి కానీ అవి దాచుకోవడానికే పని చేస్తాయి. నాకేయడానికి రాగానే పైసలు లేవు బావా అంటాడు. వాంతో ఏం చెప్పురా? వాడు ఇంట్లో పప్పు వండుకొని నిన్ను ఎర్రి పప్పు అని చేస్తాండ్రా, నిన్ను ఎర్రి పప్పు అని చేస్తాండ్రా. ఆపురా చేస్తాడు వాడు చేస్తాడు ఎరుపప్పని చేస్తాడుగా. వాడిని ఏదో ఒక రోజు నేను గోండ్రి కప్పని చేస్తా. నువ్వు గోరు కప్ప చేసే వరకు అదే ఆఖరి రోజు, అప్పటి వరకు నువ్వు ఉంటూ పోతావు. ఏమైంది? పైసల కోసం పోయినా ఇట్లా ఆగమాగం వస్తాను. ఏమని చెప్పండి చెప్పని లెక్క ఇప్పుడు అయింది కానీ ఈసారి కొంచెం ఎక్కువైంది. ఏమైంది? మన సాహిత్యాన్ని తీసుకుపోయి నాతోనే పైసలు కట్టించిండే. మరి కట్నం అని పోతీగా? కష్టం లేదు గిట్టం లేదు, 100 పైసలు లేవాట. కర్మ నా కర్మ. అయ్యా బర్రె కోసం పోయి దుడ్డును ఓడగొట్టుకున్నట్టు మంచిగా అయిందా నీకు ఇప్పుడు? అయినట్టే ఉందే. ఛార్జీ బొక్క, నా పైసలు బొక్క, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా జీవితమే పెద్ద బొక్క. నీ కాలు కండిన పెండని తర్వాత బండకు రాజావు కానీ ముందు మా అన్న ఎట్లున్నాడో చెప్పు. మీ అన్న మంచిగానే ఉన్నాడు, వాడికి ఇంకా పిసినతనం ఇంకెక్కువైంది. నిజంగానే పెరిగిందా? పిల్లికి బొచ్చి పెరిగినట్టు గుదితే అచ్చోడినట్టు వానికి పిసినతనం బాగానే పెరిగిందే. నీకెట్లా తెలుసు పెరిగిందని? నాకెట్లా తెలుసా? దగ్గర నుంచి చూసినావు కాబట్టి. ఒక్క ముక్కేసి మొత్తం పులుసు పోసి తిను బావా అంటాడు. వాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే. నాయే 100 రూపాయలు ఒక్క పెట్టినేవాడు వాడిగా మారాడు. అవునా? ఆడు ఇంకా మారలేదా? ఎందుకు మారలేదే? ముందుగా పిసాడు సంఘానికి సభ్యుడు ఉండే, ఇప్పుడు ఆ సంఘానికి అధ్యక్షుడు అయిండు అంటే మారినట్టే కదా. ఆడు మనిషి లెక్క ఎన్నడు మారుతాడో ఎప్పుడు మారుతాడో అంతగా దేవునికే నిలవాలి. ఓ మనిషి ఇంకెంతసేపు జల్దిరా, మా అన్న దగ్గరికి పోదాము. అబ్బాబ్బా ఏం పడుతున్నావే? అని కూడా వేసుకునేవా కనీసం? మీ అన్నయ్య పానయ్య మూర్తి ఇప్పుడే పానం మంచి లేనోడి మీద పరస్కాలం ఆడతాను. జల్ది పోదన్నా. నడు, దీనికి దాదాపు ఎక్కువనే అన్నవాళ్ళ మీద. ఏనుగు లెక్క 7 పళ్ళ బువ్వ తింటాడక్క, ఎలుక పిల్ల లెక్క కూలబడ్డాడక్క. ఏమైందో ఏమో తెలుస్తలేదక్క. ఏమైందో మనకేం తెస్తు చెల్లే, అందుకే డాక్టర్ తీసుకొచ్చింది. మేడం చెప్తా. డాక్టర్ గారు మందులు లేకుండా మంచిగా చూడవా జరా? అబ్బా అబ్బా ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. సూత నేను వచ్చింది కూడా మంచిగా చేయడానికి. పీ తీసుకొని డాక్టర్ ఉంటే చెప్పరా మేడం, ఆడికే పోతాం. నువ్వే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఎందుకు? డాక్టరే మా ఇంటికి వస్తాడా? లేదు, నువ్వే అందరు ఇసిపెట్టిపోతావు. అంటే ఆయన నాకు విడాకులు ఇస్తాడా? నీకే కాదు, ఈ లోకానికి విడాకులు ఇచ్చి చచ్చిపోతాడు.
ఏంది డాక్టర్ గారు మీరు మాట్లాడేది? ఏమైంది? నా మాట సరిగా ఇనరాలేదేంది? ఈయనే ఉంటే 30 రోజులైనా బతుకుతాడు. ఇంకేడికన్నా తీసుకపోతే ఆయనతో కూడా బతకాడు. అయ్యో దేవుడా, మరి ఇప్పుడు ఏం చేసుడు? ఇప్పుడే చెప్పినా కదా ఏం చేయొద్దని. అది వెళ్ళొస్తా. బావా అవి మన డాక్టరా మన శత్రు డాక్టరా? నా గురించి గట్ల చెప్పేవాడేంది? ఉండదు చెప్తారు, లేనిది రాస్తారు. డాక్టర్ అంటే అంతేరా, వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మాలి. అంటే నేను ఎక్కువ రోజులు బతకనా బావా? అబ్బా చెవులల్లా మట్టికి వచ్చిందారా? డాక్టర్ మీద గంత మంది చెప్పింది వినవాళ్ళే. అయ్యో నా మొగనికి అప్పుడే నూరెళ్ళు నిండిపోయినాయా? తులసి నీళ్ళ కోసం నోరు చాపిండా? చెల్లే వాడు ఇప్పుడు ఏం చావలే కంతి విడవకు రే. బావా నేను ఇప్పుడు తెస్తానంటే నాకే నమ్మబుద్ధి లేదు. ఏమే మేము కూడా నమ్ముతానేవురా, కానీ నువ్వు వచ్చినాక నమ్ముతాం కావచ్చు. అమ్మా నాకెందుకో నేను బతుకుతా కావచ్చని ధైర్యం వస్తాండి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటాండ్రా బావా. చెల్లె నేను 30 రోజుల కంటే ఎక్కువ బతుకున్నా చెల్లె. అయ్యో డాక్టర్ సుధా అదే చెప్పింది కదరా. పైసలు ఎన్నో దాచుకున్నా కానీ ఒక్కలకు రూపాయి ఇయ్యలే. బావ కట్నం ఇయ్యలే, చెల్లకు బంగారం ఇయ్యలే, పిల్లానికి బొట్టు పిల్ల కొనియలే. ఇప్పుడు గివ్వని ఎందుకన్నా? మంచిగున్నప్పుడు ఎవరికేం పెట్టలే, కానీ పోయేటప్పుడే అన్ని గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చిన చేసేది ఏముంది లేరా, నువ్వే పోతున్నావు. ఇంకా పైసలు కూడా అడిగినాయిగా. చివరిసారైనా నా మనసు మార్చుకొని మీరు మీకు ఇచ్చేస్తే బావా. నువ్వు బట్టలే చక్కగా మార్చుకోవు, నీ మనసు ఎట్లా మారుతాయిరా? నేను ఎట్లా మోటావు? ఇక పానవి నా దగ్గర లేనప్పుడు పైసలు ఎందుకు బావా చెప్పు? నీ కట్నం నీకు ఇస్తా. నిజంగానే ఇస్తావారా? నా జీవితం అంతా నాకు తెలిసింది, అన్ని విలువలు నాకు తెలిసినాయి. అంతే బా. నీ పానం నీ దగ్గర ఉంటాయిరా, ఏడికి పోదు. ఏడికి పోదా? ఏడికి పోకపోడేంది? ఏం కాలేదురా, మేమే ఆ డాక్టర్తో అట్లా చెప్పించినాం. ఎందుకే? నువ్వు బాగా పిసినారు లెక్క మారినవు. పైసల విలువ మనుషుల విలువ నీకేం అర్థమైతలేదని ఇట్లా చేసినావు. ఏదోటి చేసి నన్ను మనిషి లెక్క మార్చరు కదనే బావా. నీ కట్ల పైసలు నీకు ఇస్తా. నీకు వస్తువులు విలువ వెళ్ళినప్పుడు వరకట్నం అడిగినరా, నువ్వు మనిషి లెక్క మారినావు. ఇక వరకట్నం మాకెందుకురా? మీ ప్రేమలు చాలు నాకు బావా. పైసలు విలువ మనసుల విలువ తెలుసుకున్నావు, నీ పిసార్థానం పోగొట్టుకున్నావు. ఇకైనా మంచిగా బతుకు, మాకు అదే చాలు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు కామెడీ బాబా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి. నాలుగు పిసినాతనం చేయకూరి, మంచిగా ఉంటుంది. గంటే.